యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. అనంతరం గౌరవవందనం స్వీకరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం వికలాంగులకు అందించిన బ్యాటరీ వాహనాలను, ఎలక్ట్రికల్ వీల్ చైర్ను, స్కూటీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరొకసారి గౌరవ అతిథులు త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకి వారందరినీ ఆ విధంగా మరి స్వాతంత్ర సమర పోరాటం లోపల తమ ప్రాణాన్ని దృఢప్రాయంగా భావించి పోరాటం ఆంగ్లేయుల వ్యతిరేకంగా పోరాటం చేసిన వారు ఎత్తిన పతాక పోలీసు శాఖ అలాంటి మనలో మనకు ఒక గౌరవాన్ని, మనలో మనకు ఒక ఆత్మవిశ్వాస స్వాములుగా తమ పాత్రను సమర్థవంతంగా సమున్నతంగా నిర్వహించారు. వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఇప్పుడు వారికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంటుంది. దీని లోపల డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మహోదయులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మరియు ఆలేరు శాసనసభ్యులు శ్రీ బీర్ల ఐలయ్య గారు, గౌరవనీయులు శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు, మరియు అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు గారు, మరియు జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు, భువనగిరి ఆలేరు వారి కమిటీల చైర్మన్, మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. దివ్యాంగులకు చేయూతనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మతంగా అభిమతంగా ఆ విధంగా దినోత్సవంగా ప్రకటిస్తూ వారికి చేయూతను మనోధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి సందర్భం. ఆ విధంగా భువనగిరి చౌటుప్పల్ ఆర్డీఓ గారు, గౌరవ ఎస్పీ గారు పాల్గొంటున్నారు. వారికి ఒక చేయూత, ఒక స్ఫూర్తి కలిగిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దివ్యాంగుల పట్ల ఎలాంటి ప్రత్యేక చొరవ చూపుతూ వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ వస్తుందో ఈ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఫోన్ మేడం ఆన్లైన్ అప్లై దయచేసి ప్రశంసా పత్రాలు అందుకునే వారందరూ కూడా పేరు తీసిన ప్రకారంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ముందుగా ఉండాలండి. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ట్రాఫిక్ సంబంధించి, ఆ తర్వాత డిపిఆర్ఓ, శ్రీ డి హరికృష్ణ గారు, డిస్ట్రిక్ట్ మేనేజర్ సిఎస్, శ్రీమతి ఎం రోజారాణి గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, శ్రీమతి సాహితి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యూనిట్ 2, శ్రీ కృష్ణారెడ్డి గారు, ఆర్డీఓ భువనగిరి, శ్రీ వి శేఖర్ రెడ్డి గారు, ఆర్డీఓ చౌటుప్పల్, కమిషనర్ గారు భువనగిరి, శ్రీ ఎం విష్ణుమూర్తి గారు, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ఆఫీసర్, శ్రీ కొంచెం ఆలస్యమైంది కాబట్టి వెంటనే కార్యక్రమం కొంచెం స్పీడప్ చేసుకుందాం.
సెకండ్ సార్ 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 అన్న కొంచెం ప్రశంసా పత్రాలు ఇచ్చేటువంటి అధికారులు కూడా సిద్ధంగా ఉండి మరి వర్షక్రమం పంపించాల్సిన కోరుతున్నాం. ఈ సెక్షన్ వివిధ శాఖల లోపల స్ఫూర్తివంతమైనటువంటి సేవలు అందించినటువంటి ఉద్యోగులకు అధికారులకు ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించేటువంటి కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం. అధికారులు ఉద్యోగి చేసేటువంటి నిస్వార్థమైనటువంటి స్ఫూర్తిని విస్తృతపరచుకునేటువంటి తన మనసును విశాలంగా చేసుకొని విస్తృతపరిచి సమాజానికి తనదైన శైలి లోపల సేవల్ని అందించడానికి ఈ ప్రశంసా పత్రాలు ఈ గుర్తింపు అనేటువంటిది మన లోపల మన మనస్సుకు